రిపీట్ కాకుంటే మంచిదే. ఎస్ లండన్ నుంచి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఆదిత్య గారు. ఎస్ ఆదిత్య గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. భరత్ గారు, రెగ్యులర్ వ్యూయర్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ. అక్కడ పెద్దలందరికీ నమస్కారం సార్. ప్రసాద్ గారికి, శరత్ గారికి, సుమిత్ర గారికి, చరణ్ కౌశిక్ గారికి. అండ్ సార్ ఐ విల్ కన్ఫైన్ టు ద టాపిక్, జాతిపిత టాపిక్ సార్. జాతిపిత అనేది ఇప్పుడు ఎవరి అభిమానం కొద్ది వాళ్ళు పిలుచుకుంటారు సార్. జాతిపిత అంటారు, దేవుడు అంటారు, అన్న అంటారు, రేవంత్ అన్న అంటారు. అన్న అయిపోతారు అసలు అందరికి. అదొక ఫీలింగ్, అదొక అభిమానం అంతే. అది ఇప్పుడు గాంధీ గారికి కూడా ఎవరు అఫీషియల్ అనౌన్స్ చేయలేదు జాతిపిత అని, వాళ్ళు అది పిలుచుకున్నారు అంతే. సో తప్పేముంది అందులో? తప్పేం లేదు. ఇంకా అందరు జయశంకర్ సార్ జయశంకర్ సార్ అంటారు. అంతటి మహానుభావులు జయశంకర్ గారే కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమవుతుంది అని బలంగా నమ్మిన వ్యక్తి జయశంకర్ గారు. అక్కడ పెద్దలందరికీ తెలుసు. ఒడువని ముచ్చట పుస్తకం చదివితే తెలుస్తుంది దాని గురించి. ఇప్పుడు మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఆ పుస్తకం చదివిలో లేదో, లేదా జయశంకర్ గారికి అసలు జయశంకర్ గారు అంటే తెలుసో తెలుగు అనిపిస్తుంది అప్పుడప్పుడు కాంగ్రెస్ వాళ్ళని చూస్తుంటే. సో దాన్ని సీఎం స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి అటువంటి మీటింగ్ లో ఏదో సోషల్ మీడియాలో అభిమానులు పిలుచుకున్న దాన్ని రైజ్ చేసి పెద్ద సీన్ క్రియేట్ చేసి హల్లా బల్లా చేసేసి అంతా చేయాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. సో శరత్ గారు థ్యాంక్ యూ, సుమిత్రానంద్ గారు, చరణ్ కౌశిక్ గారు, అంతకుముందు జాయిన్ అయిన ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు, ప్రసాద్ గారు, అంతకుముందు జాయిన్ అయిన బాలకృష్ణ గారు, అందరికీ ధన్యవాదాలు. ఒకటైతే ఉంది, అల్టిమేట్ గా జాతిపిత విషయంలో కాంగ్రెస్ పార్టీకి తన ఆర్గ్యుమెంట్ వినిపించే హక్కు ఉంది, బీఆర్ఎస్ తన ఆర్గ్యుమెంట్ వినిపించే హక్కు ఉంది. అసలు ఈ సందర్భం అవసరం లేదు, జాతిపిత గురించి చర్చ అవసరం లేదని హక్కు కూడా ఉంది. బీజేపీ వాళ్ళు సుష్మా స్వరాజ్ అనొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ తెలంగాణ తల్లి అనొచ్చు. బట్ అల్టిమేట్ గా ఏంటంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎవరు యూజ్ చేసినా అది కరెక్ట్ కాదు. అల్టిమేట్లీ రేవంత్ రెడ్డి కరెక్ట్ చేసుకున్నారు. ఇవాళ సభలో ఆయన జాతిపిత అంశాన్ని లేవనెత్తలేదు, ప్లస్ అబ్యూజివ్ లాంగ్వేజ్ పెద్దగా మాట్లాడినట్టు అనిపించలేదు. రాజకీయ నేతలు నోరు జారడం అన్నది సహజం, ఎందుకంటే పబ్లిక్ లైఫ్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ లేకపోతే బహిరంగ సభల్లో కానీ ప్రజల్ని ఉత్తేజితులు చేసేందుకు చాలా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఒక్క చిన్న మాట తప్పు మాట్లాడినా కొన్ని కాస్ట్లీయెస్ట్ మిస్టేక్స్, కొన్ని చేసిన తప్పుల వల్ల, ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్న ఆవేశంలో మాట్లాడిన మాటల వల్ల ఎటువంటి సిచ్యువేషన్ వచ్చిందో మనం చూసాం. అదేవిధంగా ఇంకా చాలా ఉదాహరణలు, కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని మాట్లాడినందుకు పార్లమెంట్ సీట్లు ఆయన కోల్పోవాల్సి వచ్చింది. సో ఒక చిన్న స్లిప్ ఆఫ్ టంగ్ కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. రాజకీయ నాయకులు ఈ విషయంలో బాధ్యతాయుతంగా ఉంటారు. ప్లస్ కమ్యూనిటీస్ని, కులాల్ని, ఒక కులం మొత్తంలో వాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరు, ఒక కులం మొత్తంలో వాళ్ళు అందరు మంచి వాళ్ళని కూడా చెప్పలేం. సో కమ్యూనిటీస్ని టార్గెట్ చేయడం కూడా కరెక్ట్ కాదు, అది ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా అని డెఫినెట్గా మనం అనుకోవాలి. ఇది వాళ్ళ డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. జాతిపిత అంశం తెలంగాణను